రక్షకులే భక్షకులయ్యారా? అధికారుల కనుసన్నల్లోనే విలువైన కలప స్మగ్లర్ల పాలవుతోంది. అడవి సంపదను కాపాడడానికి అందజేసిన వాకీటాకీల ఫలితం శూన్యమైందా? మహబూబాబాద్ జిల్లాలో టేకు కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్న అధికారులు మొద్దు నిద్ర ఎందుకు వీడటం లేదు? గూడూరు మండలంలోని అటవీ ప్రాంతంలో కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గొడ్డళ్లతో కలప టేకు చెట్లను నరికేస్తున్నారు. ఆ శబ్దం అధికారులకు వినబడుతుందని తెలిసినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అధునాతనమైన ఆయుధాలతో చెట్లను నరికి పట్టణ ప్రాంతాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా రైతులు గొడ్డలు పట్టుకుని అడవి వైపు వెళ్తేనే అటవీ శాఖ అధికారులు వారిపై చర్యలు తీసుకుంటారు. అటువంటిది ఈ టేకు వనంలో 70 భారీ వృక్షాలను స్మగ్లర్లు యంత్రాల సహాయంతో నరికేస్తుంటే అధికారులకు వినిపించడం లేదా అని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్మగ్లర్లకు సహకరించడం వల్లే ఈ విలువైన టేకు కలప వృక్షాలు మాయమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవులను అంతం చేస్తున్న వారిని గుర్తించి అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.